హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 20 జనవరి 2025 షిఫ్ట్ 1 వచ్చిన పేపర్. ఫస్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల వర్గాల మొత్తం 116 మరియు వాటి భేదం యొక్క వర్గము 64 అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత? ఆప్షన్స్ 52, 64, 32, 26. క్వశ్చన్ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక రెండు సంఖ్యలు ఇచ్చారంట, వాటి యొక్క వర్గాల మొత్తం 116. అంటే రెండు సంఖ్యలు ఎక్స్ కామా వై అనుకున్నా, అయితే వాటి యొక్క వర్గాల మొత్తం అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దాని వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి 116 ఇచ్చారు. అయితే వాటి భేదం యొక్క వర్గము, వాటి యొక్క భేదం అంటే డిఫరెన్స్ ఎక్స్ మైనస్ వై, దీని యొక్క వర్గం హోల్ స్క్వేర్ ఎంత ఇచ్చారు మనకి? 64. అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎక్స్ ఇంటూ వై ఎంత? ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నారు. ఇక్కడ మనం ఫార్ములా తెలుసు కదా మనకి, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బదులు మనకి ఎంత ఇచ్చారు? 116 ఇచ్చారు. మైనస్ 2 ఇంటూ xy మనం ఫైండ్ అవుట్ చేయాలి, xy వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 64 ఈక్వల్ టు, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నంబర్ని ఇటు తీసుకొద్దాము, దీన్ని ఇటు తీసుకొద్దాము. 2xy ఈక్వల్ టు 116 మైనస్ 64. 2xy ఈక్వల్ టు ఎంత అవుతుంది? 11 మైనస్ 6 52 అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 2తో డివైడ్ అవుతుంది. xy ఈక్వల్ టు 52/2, 2 1s 2, 26. సో ఆన్సర్ ఈజ్ 26. ఆప్షన్ 4 ఆన్సర్ 26. నెక్స్ట్ క్వశ్చన్, 30 మంది పురుషులు రోజుకు 7 గంటలు పనిచేసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగితే 21 మంది పురుషులు 8 గంటలు పనిచేసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? రోజుకు 8 గంటలు పనిచేస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఆప్షన్స్ 25, 24, 21, 23. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 30 మెంబర్స్ మెన్ ఇచ్చారు. 30 మెంబర్స్ మెన్, అవర్స్ ఎంత? 7 అవర్స్, అండ్ డేస్ ఎంత? 20 డేస్. 20 డేస్. ఇంకా ఎంతమంది ఇక్కడ? 21 మెన్స్, అవర్స్ 8 అవర్స్ ఇచ్చారు. వీళ్ళు ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నారు. మనకి ఫార్ములా m1 d1 h1 ఈక్వల్ టు m2 d2 h2. ఇక్కడ m1 అంటే ఇది, m2 తీసుకుందాం, ఇక్కడ h1 h2 తీసుకుందాం, ఇది d1 d2 తీసుకుందాం. ఎంతమంది? ఫస్ట్ 30 మెంబర్స్ ఇంటూ d1 డేస్ 20 ఇంటూ 7 ఈక్వల్ టు 21 ఇంటూ డేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, 8 ఇంటూ డేస్. అయితే ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుందాం. 7 1s 7 3s, 3 1s 3 10s, ఇక్కడ 2s 4 2s 4 5s, ఇంకా 2 1s 2 5s. మనకి రిమైనింగ్ ఏమొచ్చింది అంటే 5 ఇంటూ 5. d ఈజ్ ఈక్వల్ టు d2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 ఇంటూ 5 25 డేస్. సో మనకు ఆప్షన్ 1 25 డేస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1.101001000100001 అండ్ సో ఆన్ అనేది ఒక డాష్ సంఖ్య, ఒక పూర్ణాంక సంఖ్య, ఒక కరణీయ సంఖ్య, ఒక సహజ సంఖ్య, ఒక అకర్ణీయ సంఖ్య. ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ అనేది ఏ సంఖ్య అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఇచ్చిన నెంబర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది దాన్ని p/q రూపంలో రాయలేము.
అంటే ఫర్ సపోజ్ 1/2 అలా రాయలేమన్నమాట. సో అప్పుడు అది కరణీయ సంఖ్య అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్, ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్ బట్ ఇట్ కెనాట్ బి రిటర్న్ యాజ్ ఎ సింపుల్ ఫ్రాక్షన్. సో ఇలా మనం రాయలేము కాబట్టి దాన్ని కరణీయ సంఖ్య అంటారు. అకరణీయ సంఖ్య అంటే రేషనల్ నెంబర్. ఇక్కడ రియల్ నెంబర్ అని ఎందుకు అంటున్నా అంటే రియల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంటాయి రియల్ నెంబర్లో రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇర్రేషనల్ నంబర్స్. సో మనకి ఇది ఇచ్చారనమాట, ఇది ఇవ్వలేదు. సో ఇర్రేషనల్ నెంబర్ ఒక కరణీయ సంఖ్య అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమచతుర్భుజం రాంబస్లో ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య. ఆప్షన్స్ 4, 3, 2, 1. ఇక్కడ ఏమంటున్నారంటే రాంబస్ ఇచ్చారు మనకి, రాంబస్. ఓకే, ఈ రాంబస్లో ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సౌష్ఠవ రేఖలు అంటే ఇంగ్లీష్లో లైన్స్ ఆఫ్ సిమెట్రీ అంటారు. ఫర్ సపోజ్ అర్థం కావడం కోసం ఏ అనేది ఉంది కదా, దీన్ని సౌష్ఠవంగా రాయాలంటే దీన్ని హాఫ్ పార్ట్ చేయాలి. ఆ హాఫ్ పార్ట్ అనేది నెక్స్ట్ పార్ట్కి ఈక్వల్ అవ్వాలి. దీన్ని హోల్డ్ చేసామనుకో సేమ్ అవుతుంది. ఇన్ కేస్ మనం దాన్ని ఇలా హాఫ్ పార్ట్ చేసామనుకో ఇది ఈక్వల్ అవుతుందా, కాదు. సో ఇది సౌష్ఠవం కాదు, ఇది సౌష్ఠవం అవుతుంది. అలా దీనికి ఎన్ని రాయొచ్చు అంటున్నారు అంటే దీన్ని హాఫ్ పార్ట్ ఇలా రాసుకోవచ్చు అండ్ ఇలా కూడా రాసుకోవచ్చు. సో మనకి ఎన్ని వచ్చినాయి, 1, 2 లైన్స్ ఓన్లీ వచ్చినాయి. సో ఆప్షన్ 3 ఆన్సర్ 2. ఇక్కడ మనకి ఆప్షన్ 3లో 2 ఇచ్చారు, మనం చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో 2 పెట్టే ఛాన్స్ ఉంటుంది. 2లో 3 ఇచ్చారు, 3లో 2 ఇచ్చారు, ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. R వ్యాసార్థం మరియు H ఎత్తు కలిగిన క్రమ వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యం మరియు ఘన పరిమాణం. ఆప్షన్స్ πr² మరియు πr² మరియు πr² πrh అండ్ 1/3 πr²h, 2πrh అండ్ πr²h, 2πrh అండ్ 1/3 πr²h. ఇక్కడ ఇది ఫార్ములా ఇచ్చారు. సిలిండర్ యొక్క మనకి ఏరియా అండ్ వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నారు. మనకు ఫార్ములా, ఇది ఫార్ములా తెలుసుకుంటే చాలు. πr² అండ్ 2πrh అండ్ πr²h, 2πrh అండ్ πr²h. ఫార్ములా తెలుసుకుంటే ఇది బేసిక్ నుంచి వచ్చిన క్వశ్చన్, 1 మార్క్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 10 నుండి 48 వరకు గల అన్ని బేసి సహజ సంఖ్యల మొత్తం ఎంత? ఆప్షన్స్ 576, 600, 551, 526. ఇక్కడ మనకి బేసి సంఖ్యల మొత్తం అడుగుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 10 నుంచి 48 వరకు అండ్ సో ఆన్ 48 వరకు. వీటి మధ్య ఉండే బేసి సంఖ్యలు ఏముంటాయి, 11, 13, 15 అండ్ సో ఆన్. 48 వరకు అంటే మనకి ఏమొస్తుంది, 47. వీటి యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నారు. మనకి 1 నుంచి 1, 3 అండ్ సో ఆన్ ఎన్ ఉన్నాయి అనుకుంటే వాటి యొక్క ఫార్ములా ఏంటంటే మొత్తానికి ఫార్ములా n². అయితే మనకి ఇక్కడ 11 నుంచి ఇచ్చారు కదా, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే వీటి టోటల్లో ఈ 48ని బై 2 చేసుకుందాం. 48/2 = 24 ఉంటాయి. అంటే ఇవి ఎన్ని ఉన్నాయి, 1 నుంచి అయితే 24 ఉంటాయి. సో ఫస్ట్ 24² రాసుకుందాం. 24² మైనస్ ఇక్కడ మనకి 10 నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 9కి ముందు నెంబర్స్ లేవు కాబట్టి అవి సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 10 అంటే 10/2 మనకి 5 అవుతుంది కదా. సో -5² చేసుకుందాం = 24² 576 -25. ఈజీ, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఈజీగా ఇచ్చారు. 6 - 5 ఎంత, 1 అండ్ 7 - 5 ఎంత, 2. 7 - 2 ఎంత, 5. 5 - ఏం లేదు కదా, 5. 551. సో ఆప్షన్ 3 ఆన్సర్ 551. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.